దీపావళి అంటే దీపావళి పండుగ అంటే చీకటిని పారద్రోలి వెలుగులు విరచిమ్ముతూ అందరి జీవితాలలో కాంతులు నింపే పండుగ. దీప అంటే దీపం, ఆవలి అంటే వరుస. దీపాలను వరుసగా అమర్చి ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున దీపావళిని జరుపుతారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని వేడుకుంటారు. దీపావళి ఎలా వచ్చిందంటే, దీపావళి అమావాస్యకు ముందు రోజున నరక చతుర్దశిని జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని లక్ష్మీదేవి సంహరించడం వల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా కౌరవుల మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 13 సంవత్సరాల పాటు వనవాసం, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి వారి రాజ్యంలోనికి ప్రవేశించినది అమావాస్య రోజున కావడం వల్ల ఆ రాజ్య ప్రజలు ఎంతో ఆనందంగా దీపాలతో వారికి స్వాగతం పలుకుతారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున దీపావళి పండుగ జరుపుకుంటారని మన పురాణాలు చెబుతున్నాయి. అటు తండ్రి మాటను జవదాటకుండా తన తండ్రి ఆదేశం మేరకు శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్తాడు. అరణ్యంలో నివసిస్తున్న సీతను రావణాసురుడు అపహరించడం వల్ల సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు రావణాసురుడిని యుద్ధంలో సంహరించి సీతను తీసుకుని సతీ సమేతంగా అయోధ్యకు బయలుదేరింది కూడా ఆశ్వయుజ అమావాస్య రోజున కావడం వల్ల అక్కడి ప్రజలు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపాలను వెలిగించి ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. శరదృతువులో వచ్చే దీపావళి పండుగకు రైతులు పండించిన పంట కోతలు పూర్తి చేసుకొని ధాన్యం ఇంటికి చేరుతుంది. అందువల్ల రైతులు సంతోషంగా ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటారని పూర్వీకులు చెబుతారు. దీపావళిని జరుపుకోవడానికి ఇలా ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కటి కూడా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగానే ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. దీపావళి విశిష్టత ఏంటంటే, 4 రోజులు సాగే దీపావళి పండుగలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. పండుగలో లక్ష్మీ పూజ ముఖ్యమైనది. లక్ష్మీదేవి సంపదకి అధినేత్రి కావడంతో పూజ జరిపి ఏడాది పొడుగునా ఐశ్వర్యాన్ని వరంగా పొందాలని భావిస్తారు. ఆకాశం బాణసంచా వెలుగుల్లో వాటి శబ్దాలతో మెరిసిపోతూ మనకు పండుగ సందోహాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈ సంప్రదాయాలన్నిటికీ వెనుక చాలా కారణాలున్నాయి. దీపాలు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆకర్షిస్తాయి అని అంటారు. అదే కాక దీపాలు చీకటిని తరిమేసి ఎప్పుడూ విజయాన్ని చేకూరుస్తాయని చెబుతారు. బాణసంచా శబ్దాలు పైలోకాల్లో ఉన్న దేవతలకి మన ఆనందోల్లాసాలను సందేశంగా పంపిస్తాయి. రంగురంగుల ముగ్గులను దేవతలను మెప్పించడానికి మన ఇంటికి ఆహ్వానించడానికి వేస్తారు. అయోధ్య ప్రజలు నగరం మొత్తాన్ని దీపాలతో అలంకరించి శ్రీరాముడు తిరిగొచ్చాడన్న విషయాన్ని సాంప్రదాయ ఉత్సవంగా జరుపుకుంటారు.